సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానములు చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొని ఆయనే మనలను పుట్టించెను, మనం ఆయన వారము. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన గుమ్మములోనికి ప్రవేశించుదాము. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములోనికి ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. ఈ కీర్తన అంతా మనకేం చెబుతుందంటే, దేవుని సన్నిధిలోనికి వద్దాం. సమస్త దేశములారా, సమస్త ప్రజలారా, దేవుని సన్నిధికి వద్దాం, దేవుని ఆవరణములోనికి వద్దాం. దేవుని సన్నిధిలోనికి, దేవుని ఆవరణములోనికి ఎందుకు రావాలంటే, మనము ఆయన వారము, మనము ఆయన వారము, మనము ఆయన బిడ్డలము. ఆయనే మన దేవుడు. నిన్ను నన్ను మంటి నుండి మనిషిగా రూపించిన దేవుడు ఆయనే. నీ సృష్టికర్త ఆయనే, నిన్ను చేసిన వాడు ఆయనే, నిన్ను పుట్టించిన వాడు ఆయనే. నీవు నేను ఆయన వారమై ఉన్నాం, నీవు నేను ఆయన బిడ్డలమై ఉన్నాం. కాబట్టి తండ్రి ఇంటికి మనమందరము రావాలి, తండ్రి సన్నిధికి మనమందరం రావాలి. వస్తూ ఎలా రావాలంటే సంతోషముతో రావాలి, యెహోవాను స్తుతించుచూ రావాలి, కీర్తనలు పాడుచూ రావాలి, గానములు చేయుచూ రావాలి, దేవునిని ఆరాధించుచు, దేవునిని స్తుతించుచు దేవుని సన్నిధిలోనికి రండి అని కీర్తనకారుడు చెప్తున్నాడు. ఇది దేవుని మాట. దేవుడు నిన్ను నన్ను కోరుకుంటుంది. దేవదూతలు ఏ విధముగా దేవునిని ఆరాధించడానికి యేసుక్రీస్తు భూమి మీద పుట్టినప్పుడు ఆ యేసుక్రీస్తు దగ్గరకు వచ్చారో, దేవుని నిలయములో అయినా, దేవుని ఆలయం అయినా, ఆ దేవుని సన్నిధిలోనికి, ఆ దేవుని సంఘములోనికి నీవు నేను మనమందరము సంతోషముతో పాటలు పాడుచు, కీర్తనలు పాడుచు, ఆనంద గానములతో, తండ్రి నీవు నా దేవుడవు, తండ్రి నీవు నా రక్షకుడువు, నీవు నా కొరకు పుట్టి ఉన్నావు, నీవే నా